మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపర. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకందరికీ స్వాగతం. వార ఫలితాలు 24/12/2023 నుండి 30/12/2023 వరకు గల నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు, అలాగే మనకి ఇక్కడ కన్యారాశిలో కేతువు, అలాగే తులలో శుక్రుడు, కుజుడు 28వ తారీఖు వరకు వృశ్చికంలో ఉండి తదనంతరం ధనుస్సు రాశిలోకి ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ధనుస్సు రాశిలో రవి బుధులు, శని భగవానుడు కుంభరాశిలో సంచారము, రాహు వచ్చి మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే చంద్రుడు ఈ వారం అంతా కూడా వృషభ రాశి నుండి కర్కాటక రాశి వరకు ఈయన సంచారం అనేది జరుగుతోంది. కాబట్టి వీళ్ళకి ఎలా ఉండబోతోంది ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి శుభాశుభ ఫలితాలు అనే విషయాన్ని తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి తృతీయ స్థానంలో కేతువు, అలాగే షష్టమంలో కుజుడు యొక్క ప్రభావం అనేది ఈ వారాంతం వరకు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఎవరైతే బంధువులు మిత్రులు ఉంటారో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందుతాయి. అలాగే ఏవైనా కొత్త కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచనలు రావడం, ఆరోగ్య విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితుల ప్రకారం కొన్ని మనకి సీజనల్ వైరల్ ఫీవర్లు అలాంటివి ఉంటాయి కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి కానీ చూసుకుంటే ఇక్కడ వీళ్ళకి సంతాన విషయాల్లో వాటిల్లో కూడా వీళ్ళకి కొంతవరకు అనుకూలత అనేది ఎక్కువగా కనబడుతోంది. అయితే ఇక్కడ వీళ్ళకి ఏవైతే సమాజపరంగా కీర్తి గౌరవాలు లభిస్తాయి, అలాగే ఇంట్లో అంటే భార్య బిడ్డలు లేదా భర్త వాళ్ళ నుంచి కూడా సహాయ సహకారాలు, అలాగే వాళ్ళ యొక్క మన్ననలు పొందడం కూడా అనేది జరుగుతుంది. అలాగే సమాజంలో ఎవరైతే ఈ అంటే ఈ కళారంగాల్లో వాటిల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పరిచయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే మీకు ఆ పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడడానికి కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే కాస్త ఆధ్యాత్మికపరమైన విషయాల్లో కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ అష్టమ శని యొక్క ప్రభావం ఉన్నా కూడా వీళ్ళకి కొంతవరకు వీళ్ళకి ఆరోగ్య విషయాల్లోనూ, అలాగే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహిస్తే మాత్రం మిగిలిన అన్ని విషయాల్లో కూడా అనుకూలంగా ఉంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు కూడా కాస్త గత కొంతకాలంగా వాటిల్లో కొంత ఏమైనా చదువు పరంగా ఇబ్బంది పడుతూ ఉంటే శ్రద్ధ లేకపోయినా ఇలా ఇప్పుడు మాత్రం కాస్త శ్రద్ధ అనేది వహిస్తారు. అలాగే భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, జీవిత భాగస్వామి సంబంధించిన ఆరోగ్య విషయాల్లో కావచ్చు, వాటిల్లో కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది. ఒకరినొకరు సహకరించుకుంటూ పనులకు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కాస్త ఖర్చులు ఉంటాయి. ఉన్నా కూడా ఖర్చులు కూడా కొంత ఆధ్యాత్మికపరమైన ఖర్చులుగాను, అలాగే వాటిని కొంత ఉపయోగకరమైన ఖర్చులుగాను మార్చుకోవడం అనేది జరుగుతుంది. అలాగే కర్కాటక రాశి వారికి కానీ చూసుకుంటే ముఖ్యంగా వీళ్ళకి ఈ సినీ కళా రాజకీయ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి అవకాశాలు లభించడం అనేది జరుగుతుంది. కాబట్టి కాస్త కొంచెం ప్రయత్నాలు చేస్తే మాత్రం మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇంకా కుజుడి ఈ యొక్క సంచారం ఏదైతే పంచమ స్థానంలో ఉందో కొంతవరకు అంటే శుభాశుభ ఫలితాలు అనేవి మిశ్రమంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి కానీ చూసుకుంటే ఈ యొక్క షష్టమ రవి యొక్క ప్రభావం వల్ల శత్రు రుణ బాధలు అనేవి తప్పనిసరిగా తగ్గడం అనేది జరుగుతుంది. వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా లలితా సహస్రనామ పారాయణ చేసుకుంటూ ఉండడం, అలాగే కాలభైరవాష్టకాన్ని చదువుతూ ఉండడం ద్వారా వీళ్ళకి ఈ యొక్క అష్టమ శని యొక్క ప్రభావము, అలాగే కాస్త మిగతా గ్రహాలు చిన్న చిన్నవి ఏవైనా ఇబ్బందులు ప్రతికూల ఫలితాలు ఇబ్బంది పెడుతున్నా కూడా అవన్నీ తగ్గడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ గోచార ఫలితాలు అనేవి మనం చాలాసార్లు చెప్పుకున్నదే. ఇది వ్యక్తిగత జాతకంతో పాటుగా అనుసంధానం చేసుకుని ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుని అప్పుడు మనం ఫలితాలు అనేది చూసుకోవాలి. కేవలం గోచార ఫలితాలు అనేవి అంటే ఒకటి చూసుకోండి, ఒక మేషరాశిలో ఉంటే మేషరాశిలో కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది మనకి ఈ యొక్క రాశిలో పుట్టవచ్చు. కాబట్టి వీళ్ళకి సహజంగా
ఈ గ్రహం ఇక్కడ ఉండడం వల్ల ఇటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది కేవలం 30% మాత్రమే ఫలితాన్ని, అంటే 30-40% వరకు ఈ యొక్క గోచార ఫలితాల యొక్క ప్రభావం ఉంటే, మిగిలినది మనకి 40% కూడా కొంత మనకి జన్మజాతకం ఫలితం ఉంటే, మిగతా 20% కూడా కొంత కర్మ ప్రారంభం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గోచార ఫలితాలు, అలాగే వ్యక్తిగత జన్మజాతక ఫలితాలు, జరుగుతున్న మహర్దశలు, అంతర్దశలు ఇవన్నీ కూడా చూసుకొని అప్పుడు కరెక్ట్గా మనకి ఫలితాలు అనేవి కరెక్ట్గా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వ్యక్తిగత జాతకాల పరిశీలన కూడా అనేది తప్పనిసరి. అయితే కేవలం జాతకాలు అనేది కానీ చూసుకుంటే ఇది ఒక సూచకప్రాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే అసలు ఏం జరగబోతోంది, ఏ పని చేయవచ్చు, ఏ పని చేయకూడదు ఈ సమయంలో మనకు ఉండే గ్రహస్థితిని బట్టి అని చెప్పడానికి ఈ జ్యోతిషం అనేది ముందుగా ఒక సూచన చేస్తుంది. కాబట్టి ఆ సూచన ద్వారా ఆ యొక్క వచ్చే ప్రతికూల ఫలితాలు ఏవైనా ఉంటే వాటిని ఎలా దైవ బలంతో మనం వాటిని దాటవచ్చు అనడానికి జ్యోతిష్యం అనేది ఎంతో ఉపయోగపడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతకాల పరిశీలన కూడా తప్పకుండా చూసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.